బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని మరోమారు కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది టీమిండియా. అయితే సొంత గడ్డపై పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టును ఓడించడం అంత ఈజీ కాదు. గత పర్యటనలో కంగారులో మెడలు వంచినప్పటికీ ఈసారి అటు నుంచి గట్టి కౌంటర్ ఖాయంగా కనిపిస్తుంది. ముందే న్యూజిలాండ్ సిరీస్ లో వైట్ వాష్ అవడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కాబట్టి ఈ సిరీస్ లో గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. అయితే అన్ని విభాగాల్లోనూ బలంగా ఉన్న ఆతిథ్య జట్టు మెడలు వంచేందుకు టీమిండియా గట్టి ప్లాన్ చేస్తుంది. అందుకోసం బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీస్తుందని సమాచారం. ఆస్ట్రేలియాను వాళ్ళ స్ట్రెంగ్త్ తోనే దెబ్బతీయాలని టీమిండియా భావిస్తుంది. కంగారు పిచ్చులు పేస్ అలాగే అనూహ్యమైన బౌన్స్ స్వింగ్ కు బాగా ఫేమస్. ఆ జట్టు నిండా గట్టి పేసర్లు ఉంటారు. దీంతో సొంత గడ్డపై అలవాటైన కండిషన్లలో ప్రత్యర్థి జట్టును భయపెడుతుంది ఆసీస్. ఇప్పుడు అదే బలంతో ఆ టీం ను కొట్టేందుకు రెడీ అవుతుంది మెన్ ఇన్ బ్లూ. పేస్ బౌలింగ్ వెపన్ ను ఆతిథ్య జట్టుపై ప్రయోగించేందుకు సన్నద్ధమవుతుంది. తాత్కాలిక సారథి జస్ప్రీత్ బుమ్రా నేతృత్వంలో మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, హర్షత్ రాణాలతో కంగారులను కంగారెత్తించాలని భావిస్తుంది. ముఖ్యంగా ఆకాశ్ దీప్ హర్షత్ ను బ్రహ్మాస్త్రాలుగా భావిస్తుందట. ఆకాశ్ దీప్ ఆల్రెడీ తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. క్వాలిటీ పేస్ తో మంచి లైన్ అండ్ లెంత్ పట్టుకొని బౌలింగ్ చేస్తూ తనలో పస ఎంత ఉందో చూపించాడు. రిథమ్ లో బౌలింగ్ చేయడమే కాకుండా బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తూ తాను ఎంత డేంజరస్ బౌలర్ అనేది నిరూపించుకున్నాడు. దీంతో వెటరన్ పేసర్ మహమ్మద్ షమికి తానే రీప్లేస్మెంట్ అని చాటి చెప్పాడు. అందుకే అతని ప్రధాన ఆయుధంగా వాడుకోవాలని టీం మేనేజ్మెంట్ భావిస్తుంది. ఇక అతడితో పాటు యంగ్ పేసర్ హర్షిత్ రాణాపై కూడా టీం మేనేజ్మెంట్ నమ్మకం ఉంచిందట. పొడుగ్గా ఉండే హర్షిత్ రాణా పేస్ తో పాటు వేరియేషన్స్ తో బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టగలడు. బంతిని స్వింగ్ కూడా చేయగలడు. అనూహ్యమైన బౌన్స్ ఉన్న చోట అతన్ని ఎదుర్కోవటం తోపు బ్యాటర్లకు కూడా సవాలే. దీంతో కంగారులకు షాక్ ఇచ్చేందుకు ఆకాశ్ దీప్, హర్షత్లే టీమిండియాకు బ్రహ్మాస్త్రాలుగా భావిస్తున్నారు. అవసరమైతే ఓ బ్యాటర్ లేదా ఓ స్పిన్నర్ ను తీసైనా సరే వీళ్ళిద్దరిని ప్లేయింగ్ ఎలెవెన్ లోకి తీసుకోవాలని భావిస్తుందట టీం మేనేజ్మెంట్. మరి గౌతమ్ గంభీర్ బ్రహ్మాస్త్రం ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి. అయితే ఓ విషయం మాత్రం నిజం కానుంది. ఆకాశ్ దీప్, హర్షిత్ రాణాలలో ప్లేయింగ్ ఎలెవెన్ లో ఒకరికి మాత్రం చోటు పక్కా అని తెలుస్తుంది.